ఈ ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ధ డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నలుగురు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికుడు అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకు ఉంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన మీరు, పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్లాడదాం, మనం ఉండి కొట్లాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందేస్తారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకంటగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ వస్తా లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తిలో మీకే పెట్టండి అయిపోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలండి, వాడిని నమ్మద్దనా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్తో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాడేసినాక ఇక చూడు సమ్మె చర్చలకు అంటారు. ఐఏఎస్ కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక ఈ కమిటీలో పెడుతుని కాలయాపన ఇస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలా? ఎంతమంది కార్మికులు తెలుసు,